నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో రోజు రోజుకు షుగర్ వ్యాధి కలవారైతే డయాబెటీస్ పేషెంట్లు అయితే రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నారు. అలాగే కువైట్ డయాబెటీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు ముబారక్ ఆల్ కబీర్ హాస్పిటల్లోని ఇంటర్నల్ మెడిసిన్ విభాగం అధిపతి డాక్టర్ వలీద్ ఆల్ దాహి గారు మాట్లాడుతూ కువైట్లో డయాబెటీస్ రేటు గణనీయంగా పెరుగుతుందని చెప్పి ఆయన హెచ్చరించారు. ఈ గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని అభివర్ణించారు. ప్రస్తుతం జనాభాలో 25% మంది డయాబెటీస్ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారని, 1990లలో మనం చూసుకుంటే కేవలం షుగర్ వ్యాధి ఉన్నవారు 7% మంది మాత్రమే షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉండేవారని చెప్పేసి 2050 నాటికి కువైట్ జనాభాలో 30% మంది షుగర్ వ్యాధితో బాధపడతారని చెప్పి ఆయన అంచనా వేయడం జరిగింది. కువైట్ డయాబెటీస్ అసోసియేషన్ నిర్వహించిన డయాబెటీస్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాధి ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన వారిలో విస్తృతంగా వ్యాపించిందని చెప్పేసి ఈ వయసు గల వారిలో దాదాపు 2/3 మంది డయాబెటీస్ వ్యాధితో జీవిస్తున్నారని పేర్కొన్నారు. కువైట్ డయాబెటీస్ సొసైటీ స్పాన్సర్షిప్తో డయాబెటీస్ పైన రోజ్ డయాగ్నోస్టిక్ ది అవెన్యూస్ మాల్ పేజ్ 2లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఇది జరిగిందనమాట. ఏది ఏమైనా సరే కానీ షుగర్ వ్యాధి ఉన్న డయాబెటీస్ రోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి HbA1c లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలను తప్పనిసరిగా క్రమం తప్పకుండా మీరైతే చెక్ చేయించుకోవాలని చెప్పేసి వ్యాధికి ప్రమాద కారకాలుగా ఉన్న 40 మరియు 45 సంవత్సరాల మధ్య గల వయసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి అయితే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని చెప్పి ఆయన సూచించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే షుగర్ వ్యాధి వల్ల మన శరీరంలో ఉన్న మిగతా అవయవాలపైన కూడా ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పేసి కొంతమందికి కళ్ళు పోతూ ఉంటే మరికొంతమందికి కిడ్నీలు చెడిపోతూ ఉన్నాయి, మరికొంతమందికి లివరు, మరికొంతమందికి గుండె జబ్బులు వస్తూ ఉన్నాయని చెప్పేసి కాబట్టి కువైట్ మరియు ఇండియాలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క షుగర్ వ్యాధి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఉంటే కానీ దానిలో కంట్రోల్లో ఉంచుకుంటూ మంచి డైట్ చేస్తూ దానిని కంట్రోల్ చేసి, అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే షుగర్ను రివర్స్ చేసే డైట్లు కూడా వచ్చాయి కాబట్టి కొద్దిగా కష్టమైనా చేయడం మంచిదని చెప్పేసి అందరికీ కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.